చాలామంది సెలబ్రిటీస్ హీరోస్ ఇలా వాళ్ళు యూట్యూబ్ కామెంట్లు చూస్తారో లేదు చాలామంది డౌట్. మీరు చూస్తూ ఉంటారా యూట్యూబ్ కామెంట్లు చదువుతూ ఉంటారా? అంటే ఏ కంటెంట్? నా కంటెంటా? మీ కంటెంట్ కానీ లేకపోతే వేరే వాళ్ళ కంటెంట్ కానీ ఇది కొంచెం కామెంట్ సెక్షన్కి వెళ్తారా? బోరింగ్ ఆన్సరే, కానీ మన కంటెంట్ లెనన్ కంటెంట్ పెడుతున్నప్పుడే చూస్తాం. ఓకే ఓకే అండి. లేకపోతే నాకు ఇంట్రెస్ట్ లేదు. మీకు ఏమైనా ఫేక్ సోషల్ మీడియా అకౌంట్లు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి. ఒకటి ఉందిలే ఇన్స్టాగ్రామ్లో. పేరు చెప్తే చెప్తాను. మరి దాన్ని ఫేక్ అన్నారు, ప్రైవేట్ అంటారు. ప్రైవేట్ అంట. యా. ఓకే ఓకే. ఫేక్ అంటే డూప్లికేటా? డూప్లికేట్ కాదు, ఎవరికి తెలియంది అంతే. ప్రైవేట్, సీక్రెట్ ఇన్కాగ్నేటో. ఇన్కాగ్నేటో కాగ్నిజెంట్ రైట్. అండ్ మీకు మామూలు కాల్ సెంటర్ నుంచి ఏమైనా కాల్స్ వస్తాయండి మీకు? మామూలుగా ఎత్తరా? ఇప్పుడు కాల్ సెంటర్లోనే మీ వాళ్ళు అన్నోన్ నంబర్ ఎత్తను. తమ్ముడిది ఎవరు? అన్నోళ్ళు ఎత్తను అంటున్నారు కదా, తమ్ముడు పొద్దు బాగుండింది. థ్యాంక్ యూ. నైస్, గుడ్ వన్. ఇంకెప్పుడు వేయొద్దంటారా? లేదు, బాగానే ఉండింది ఈసారి. మామూలుగా వేయవు. ఎగ్జామ్లో ఏమైనా చిన్నప్పుడు కాపీ కొట్టడాలు అట్లా? 100%. అప్పుడు వాడేవాడిని. 100%. అంటే 0% చదివేవాళ్ళు అట్లా కాదు. ఆల్ టైమ్ ఫేవరెట్ సాంగ్ ఏంటి మీది? కన్నపెట్టరు దాంట్లో ఉంటారు ఎవరు? నాగార్జున గారు. చిచ్చోరాలు అంటాం కదా, చిచ్చోరస్. ఆ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్ ఉంటుంది ఆ సినిమాలో. అల్లరి అది. దాంట్లో జోక్ ఉంటుంది ఈ సినిమాలో, బ్రదర్స్లో. పొడి చేస్తా అంటే నాకు కందిపప్పు పొడి చేయండి బాబు అంటే. అప్పట్లో నేను హలో బ్రదర్ రీమేక్ చేస్తే నువ్వు ఉండాల్సింది. 100% అండి. థియేటర్లో మాత్రం చెప్పకండి, సినిమా చూడాలి అలా అనకండి. అలా కాదు, సినిమాలో ఉండాలి. ఓకే అయితే దట్. జస్ట్ ఇమాజిన్ గెటప్ సీను, హలో బ్రదర్ అండ్ చీప్ జోక్స్. సారీ ఫనీ జోక్స్. ఓకే అండి, అదిరిపోద్ది కాంబినేషన్. అదిరిపోద్ది. ఫస్ట్ పర్సనల్ ఏది చీప్ జోక్స్ అనేది లేదు బ్రదర్, చాలా ఇంటర్వ్యూలు చేస్తాను కదా. ఓకే. మాటలు అంటే ఇంకా నా మైండ్ టు వర్డ్స్. ఇది మీరు కాసేపు ఇక్కడే ఉండండి, హ్యాపీగా ఇక్కడే ఉండండి. జూలై 10th మనకు ఇంకో 2 days ఉంది అంతే. ఆహా, ఎంత బాగుందండి ఈ స్పాట్, భలే ఎత్తికారు. ఓకే అండి. మ్యాక్సిమం నేను అక్కడే ఉంటాను మన రిలీజ్ ముందు. రాత్రి అందరం కూర్చుంటాను కాసేపు. 10th మార్నింగ్ రిలీజ్ అంటే నేను 9th నైట్ ఇక్కడే ఉంటాను. ఓకే. ఎలా ఉండేవాళ్ళండి మీతో? గుడ్. అంటే ఈ ఫేజ్ ఆఫ్ లైఫ్లో చాలా మిస్ అవుతాను. ఎందుకు ఆ టైంలో, ఐ మీన్ 10 years బ్యాక్ సినిమాలు ఇంకా ప్రాపర్గా స్టార్ట్ చేయలేదు, ఈ జర్నీ స్టార్ట్ అవ్వలేదు కదా. ఇప్పుడు చాలా క్వశ్చన్స్ ఉన్నాయి నాకు. ఓకే. ఆయన 300 సినిమాలు పైన చేశారు. అవును. సో ఇప్పుడు కాన్వర్సేట్ చేసి ఉంటే బాగుండేది, ఫన్గా ఉండేది. అవునండి. అప్పుడంతా చాలా చిన్నపిల్లలు కదండి. చిన్నపిల్లడిని 19 అప్పుడే పోయారు ఆయన. పాపం ఆయన చాలా ఏమంటారు, చాలా పేషెంట్గా అందరితో మాట్లాడి ఏ క్వశ్చన్ అడిగినా ఆన్సర్ ఇచ్చే టైప్ అయింది. సో అదొక్కటే మిస్ అయ్యాను, అంత కాన్వర్జేషన్స్. మేము ఎక్కడే ఎక్కువ జబర్దస్త్ అంతా ఇక్కడ 30 నుంచి ఎక్కడే చేసేవాళ్ళం కదండి. ఇక్కడే తిరిగేవాళ్ళం మేము అందరం. మాకు బాగా ఇది మా ప్లేస్ కూడా ఇదే. ఇది అందరి ప్లేస్ బ్రదర్. ఎస్ అండి. ఎన్ని సినిమాలు, ఎన్ని సాంగ్స్. అన్నపూర్ణ స్టూడియోస్, అక్కినేని ఫ్యామిలీ పేరు కానీ, అక్కినేని ఫ్యామిలీది కానీ అందరిది ఇండస్ట్రీదే కదా. అండ్ హీ బిల్డ్ ది స్టూడియో ఫర్ ఎవ్రీబడి. అందరిది అన్నారు కాబట్టి మీకు వాటా కావాలా? చివరిని ఒక మొక్కిస్తే సరే, అర్థమైంది. రోడ్డు ఒకవేళ వెళ్ళడానికి కొంచెం బాగుంటుంది గేట్ దగ్గర. నిజంగానండి, ఇక్కడ నేను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో గేట్ లోపల నుంచి లోపల పంపించేవాళ్ళు కాదు అసలు. అప్పుడెప్పుడు వేణు తొట్టుముడిగా శ్రీకాంత్ గారి సినిమా ఇక్కడ ఓపెన్ అవుతుంది, దానికి వచ్చానమాట. జబర్దస్త్ ముందు అలా వచ్చి ఇక్కడ తిరిగిన రోజులండి. ఈ రోజున అక్కినేని గారితో ఇలా చిట్చాటు, నీడర్ ఫర్ చీప్ జోక్స్. ఇట్స్ మిరాకిల్. అద్భుతం. ఇట్స్ అబ్సల్యూట్ ఇంటర్వ్యూ. కొన్ని మీమ్స్ చూపిస్తాను మీకు సరదాగా. మీమ్స్ ఫాలో అవుతారండి? అప్పుడప్పుడు. అంటే మీమ్ చూడంగానే ఇది
మిరపకాయ ఇది అయిందా? బాగా అయిందా? అంటే ఎస్. ఇది చెప్పండి. శివమణి నాకు కొంచెం మెంటల్. నా పేరు శివమణి, నాకు కొంచెం మెంటల్. They paid now. No. ఇది బా ఆ ఎక్స్ప్రెషన్ ఏంటి బ్రదర్? అదే మరి ఎలా ఉంటుందండి? ఏంటి చెప్పు, తెలియదు నాకు. మామూలుగా ఉండదు బిల్డప్ బాబాయ్. చెప్పండి. మామూలుగా ఉండదు. మామూలుగా ఉండదు. గుంటూరు స్లాంగ్ అండి ఇది. గుంటూరు స్లాంగ్. ఇలా మామూలుగా మీరు ఎక్కువ మీ సర్కిల్లో ఈ ఎక్స్ప్రెషన్ ఎవరికి ఇస్తారు? బాబు అని చెప్పారు కదా, బాబుకే. వాడిగా ఇస్తాను. ఓకే. వాడు ఏదో ఒకటి చేస్తుంటాడు. ఇది మీ రియల్ లైఫ్లో ఎప్పుడు పడతారు? ఎవడు మమ్మీ? ఎవడేడు? ఏంటి మమ్మీ? మళ్ళీ మళ్ళీ వాడి పేరే వస్తుంది, బాబు గారి పేరే వస్తుంది. సో బాబు అనే వ్యక్తి కలవాలి, అందరు కలవాలి. కలవాల్సి వాడు రాడు, వాడికి సిగ్గు. మీ లైఫ్లో చాలా కీ రోల్ అయితే మనోడిది. అంటే వాడి లైఫ్లో నాది కీ రోల్. అది మెయిన్. అలా అంటారా? హలో మాస్టర్ అంతే. మనం అక్కడి నుంచి అలా వెళ్దాం ఉండదు, బాగుంటుంది. డైరెక్టర్ గారు మీ గురించి చాలా చాలా దగ్గర చాలా చోట్ల చెప్పాలనుకుంటున్నారు, కానీ ఆయన వల్ల కుదరలేదు, రాలేదు. పాపం మేమే బుక్ చేస్తాము. ఆ డీటెయిల్స్ మిక్స్ ఎడిట్, ఈ డైలాగులు, డబ్బింగ్ అన్ని చూసుకునేసరికి పాపం తిరుపతి ఈవెంట్ కూడా మిస్ అయిపోయాడు. డ్రీమ్ అయింది. కానీ ఫస్ట్ రోజు నాకు చెప్పారు తెలుసా పాపం, నాగేశ్వరరావు మనడుతో నేను సినిమా చేస్తున్నాను, మా ఊర్లో తిరుపతిలో ఫంక్షన్ పెట్టుకోవాలి. పాపం తిరుపతి రాలేకపోయాడు. సక్సెస్ మీట్ అది పెడతారు. నేను చెప్పాను కదా, ఇప్పుడు నేను మాట్లాడను. ఇదండి ఆయన పెట్టారు ఒకటి మీ గురించి. నాకు అఖిల్ గారి విషయంలో చాలా అన్ఎక్స్పెక్టెడ్ గా సర్ప్రైజింగ్ అనిపించిన విషయం చాలా మొన్నే జరిగింది. సో ఒక 7 days బ్యాక్ ఎడిట్ రూమ్ లో, అంతకుముందు ఎడిట్ రూమ్ లో చూస్తూ ఉన్నప్పుడు సడన్ గా సెకండ్ హాఫ్ లో చాలా కష్టమైన పదాలతో, చాలా టంగ్ ట్విస్టర్ వర్డ్స్ తో ఒక చిన్న బిట్ సాంగ్ ఉంటుంది. ఆ బిట్ సాంగ్ అంతకుముందు షూట్ చేస్తున్నప్పుడు వేరే వాయిస్ ఉండింది. సో ఎప్పుడైతే ఎడిట్ రూమ్ లో దాన్ని చూస్తున్నప్పుడు వాయిస్ చేంజ్ చేశారా తమన్ గారు అని వింటున్నా. ఒకసారి విన్న తర్వాత మధ్యలో డౌట్ వచ్చి మళ్ళీ సార్ ఒకసారి మళ్ళీ ప్లే చేయండి అంటే, ఆ ప్లే చేసిన వాయిస్ అఖిల్ గారిది. నేను అసలు ఆయన పాడిన స్పష్టత, ఆయన ఎంత పర్ఫెక్ట్ గా పాడిందో నిజంగా నిజంగా అన్ఎక్స్పెక్టెడ్ థింగ్ అండ్ చాలా సర్ప్రైజ్ గా ఫీల్ అయిన విషయం అది. ఫ్యూచర్ ఉందా? ఫ్యూచర్ కాదండి, మామూలుగా ఈ అప్రిషియేషన్స్ డెఫినెట్గా ఉంటాయి అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఆయన ఇప్పటివరకు ఎక్కడ చెప్పలా మాట. సో ఆయన మనస్ఫూర్తిగా చెప్పారంటే మీరు గట్టిగా ఇచ్చినట్టున్నారు. ఇలా జూలై 10th ఆడియన్స్ నుంచి ఈ అప్రిషియేషన్స్, ఈ సక్సెస్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే మనందరికీ అంటే కో యాక్టర్స్, మీ కో యాక్టర్స్కి అంటే మాకందరికీ ఇది మంచి సినిమా అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకున్నారు. సో ఈ సినిమా మీకు ఫస్ట్ స్టోరీ విన్న వెంటనే ఒక దగ్గర మనం హుక్ అవుతాం, గట్టిగా స్ట్రక్ అవుతాం. ఇది నాకు బాగా నచ్చింది, ఏది కథ కాకుండా దాంట్లో ఒకటి అని అన్నది. అది స్క్రీన్ ప్లే అవ్వచ్చు, లేకపోతే సోల్ కావచ్చు. ఏం లేదు బ్రదర్, నాకు ఎప్పటి నుంచో ఐ వాంట్ టు డూ ఫిల్మ్ వేర్ హీరో ఇలా ఉండాలి, హీరో అలా ఉండాలి, అలానే నడవాలి, హీరో ఫ్రేమ్లోకి వస్తే ఒకలా ఉండాలి. ఇదంతా లేకుండా ఒకసారి ఐ వాంట్ టు యాక్ట్. అంటే ఏది వస్తే ఒక ఫ్లో, యువర్ అన్ యాక్టర్ యాజ్ వెల్, ఒక ఫ్లో వస్తుంది కదా, అది ఆపుకుంటూ మనం ఇలా నుంచొని ఇట్లా చూసి ప్రతిసారి అలా చేస్తాం. సో అదంతా కొన్నిసార్లు బాడీ లాంగ్వేజ్ అంతా వదిలేసి ఒక ఫ్రీ ఫ్లోలో ఒక యాక్టింగ్ చేయాలనిపించింది. మీరు చేస్తుంటే క్యాప్చర్ చేయాలి తప్పించి క్యాప్చరింగ్ కోసం అది ఈ సినిమాలో నాకు దొరికింది. ఓకే, అది విపరీతంగా ఎంజాయ్ చేశాను నేను. అందుకే అంత ఈజీగా అనిపించింది నాకు. అండ్ ఐ ఫీల్ అది కూడా ఇప్పుడు మనం ట్రైలర్లో కానీ ఏదైనా కంటెంట్ వదిలినా చాలామంది ఈజీగా చేస్తున్నాం అంతే ఆర్గానిక్గా ఉంది. కంటెంట్ ఆర్గానిక్గా ఉంది కాబట్టి ఇప్పుడు మనం ఎప్పుడైనా సీన్ చేసినప్పుడు కట్ వెళ్ళలేదు, అట్లా వదిలేసి కెమెరా షూట్ చేసేవారు. అవునండి, చాలా ఎంజాయ్ చేశాను అదైతే. నేను పర్సనల్గా ఉన్నాను కాబట్టి నేను కూడా సాక్ష్యం కాబట్టి నాకు చాలా చోట్ల అనిపించింది. ఎరగొట్టేశారు. జూలై 10th మాట్లాడుతుంది బెస్ట్ అండి. జూలై 10th మాట్లాడలే, నేనే మాట్లాడకూడదు. ఎస్, కాసేపు నేను ఇప్పుడు కూరగాయలు అమ్ముతున్నా, నా దగ్గరకు వచ్చి మీరు కొనాలి, బార్గెన్ కూడా చేయాలి. ఏం చేస్తారు? చేయండి. నాకు బార్గెనింగ్ రాదు, అందుకే మా ఆవిడ నన్ను కొనిపోతే
అవును లేదు కదా, అవును అయిపోయింది. మర్చిపోయింది. అసలు ఆ ఫైనాన్షియల్ ఇష్యూలో అసలు ఇంపాసిబుల్, నువ్వు మాట్లాడకు, నన్ను పక్కన తోసేస్తుంది. నేను సాఫ్ట్గా ఉంటాను, నా బార్గెనింగ్ రాదు నాకు. సో అంతనే చెప్పచ్చు మీకు. అలానే మరీ అలానే కాదు, కాకపోతే కొంచెం సాఫ్ట్ అయిపోతాను నేను. ఓకే అంటే లేదు అట్లా అని కాదు అంటాను నేను. అక్కడితో నేను అక్కడే ఓడిపోతాను బార్గెనింగ్. మంచి వాళ్ళు అయితే సూపర్ అండి. సో ఇంతే సాఫ్ట్గా మన లెనిన్ మీద ఆడియన్స్ అందరూ చూడాలి, అంత సాఫ్ట్ రివ్యూలు రావాలి, అంత సాఫ్ట్గా మన సినిమా అందరికీ నచ్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆయన సమక్షంలో ఆయన బ్లెస్సింగ్స్ ఇక్కడ ఉన్నాం కాబట్టి, అయ్యా లెనిన్ జూలై 10th రాబోతుంది. మా అయ్య గారికి బ్లాక్ బస్టర్ ఇచ్చాయండి. థ్యాంక్ యూ సో మచ్. మా గెటప్స్ బ్లెస్సింగ్స్ ఉంటే బ్లెస్సింగ్స్ కదా సార్, విషెస్ అంతే. థ్యాంక్ యూ సో మచ్. జూలై 10th లెనిన్, జూలై 10th మనోడు వస్తున్నాడు.